పోలీస్ విధులకు ఆటంకం కల్పించి స్టేషన్లో ఉన్న నిందితుడిని తీసుకుని వెళ్లిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఎన్నికల పోలింగ్ రోజైన మే 13న వైసీపీకి చెందిన చెలపాటి రవి, టీడీపీకి చెందిన తాళ్ళూరి రాజశేఖర్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవి మెడపై కత్తెరగాటు పడింది. దీంతో రాజశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన చింతమనేని వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి రాజశేఖర్ను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. నిన్న ఏదైతే పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఒక ముద్దాయిగా ఉన్న రాజశేఖర్ అనే వ్యక్తిని బలవంతంగా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులతో వాగ్వాదం జరిపి పోలీసులు ముందే అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు చింతమనేని ప్రభాకర్. వెళ్తూ మీకు చేతనైతే ఆపుకోండి అంటూ కూడా పోలీసులకి సవాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కొప్పులవారిగూడెం పెదవేగి మండలం కొప్పులవారిగూడెం సంబంధించి ఎన్నికల బూత్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే రకంగా వైసీపీ కార్యకర్తకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ అనే టీడీపీ కార్యకర్త రవి అనే కొప్పులవారిగూడెం సర్పంచ్ కుమారుడిపై కత్తిరితో దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని మీద కేసు నమోదైంది కాబట్టి రాజశేఖర్ ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పండి అంటూ కూడా టీడీపీ నాయకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న రాజశేఖర్ నే కొంతమంది టీడీపీ నాయకులు పెదవేగి మండల టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వచ్చి తీసుకురావడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ మీద కత్తిరతో దాడి చేశారు కాబట్టి అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది. అదేంటి 41 నోటీస్ ఇస్తాము తీసుకురమ్మని చెప్పారు మొదట్లో, కానీ ఇప్పుడు హత్యాయత్నం అంటున్నారు ఏంటని చెప్తే పోలీసులు వివరించి చెప్పారు. కత్తెర మీద అతని మీద దాడి చేశారు కాబట్టి అది హత్యాయత్నం కింద కేసు అవుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చింతమనేని ప్రభాకర్ కి సమాచారం ఇవ్వడంతోనే చింతమనేని ప్రభాకర్ ఆగమేఘాల మీద 3 కార్లు తన అంచెలతో పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత పోలీసులతో నేను 41 నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, అతను ఎలా నిందితుడు అంటారని కూడా వాళ్ళతో వాగ్వాదం జరిపారు. అనంతరం పోలీసులు వద్దన్న చెప్పినప్పుడు కూడా వారించకుండా మీ చేతనైంది చేసుకోండి అంటూ కూడా రాజశేఖర్ అనే టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఆ నిమిత్తం అక్కడ ఎస్ఐసిఐ అడ్డుకున్నప్పుడు కూడా మీ చేతనైతే దమ్ముంటే మీ చేతనైంది చేసుకోండి, నేను తీసుకెళ్లిపోతానంటూ కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. మా తమపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు వదిలేశారంటూ కూడా ఒక పక్క వైసీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని పోలీసులు చాలా సవాలుగా తీసుకున్న పోలీసులు ఎవరైతే డిఎస్పీ మేరీ ప్రశాంత్ ఆధ్వర్యంలో కొన్ని 3 బృందాలను కూడా ఏర్పాటు చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం కోసం పంపించడం జరిగింది. హుటాహుటిన పెదవేగి పోలీస్ స్టేషన్ చేరుకున్న నూజివీడు డిఎస్పీ లక్ష్మయ్య అక్కడ జరిగిన పరిస్థితులన్నింటినీ పరిశీలించారు. పోలీసులు మీడియాతో కూడా మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన, పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇలా పోలీసుల పైన దౌర్జన్యం చేయడం చాలా దారుణం అంటూ ఇక్కడ మాకున్న వీడియోల ఆధారంగా పోలీసులు చెప్పిన మాటల ప్రకారం వీడియోల ఆధారంగా చింతమనేని ప్రభాకర్ అదే రకంగా ఎవరైతే అతనితో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చారో వారు అతని అనుచరుల మీద కూడా 224 అదే రకంగా 225 353 ఈ కేసులు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేస్తున్నామని, ఖచ్చితంగా త్వరలోనే వీళ్ళు పట్టుకుంటామని ఇప్పటికే ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసులు కూడా బృందాలుగా ఒక 3 బృందాలను కూడా రంగంలో దింపామని కూడా డిఎస్పీ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక వ్యక్తికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో సామరస్యంగా మాట్లాడి పోలీసులకి నచ్చజెప్పి అతన్ని తీసుకెళ్తామో లేకపోతే సెక్షన్ల విషయంలో మాట్లాడాల్సిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఉన్న చింతమనేని ప్రభాకర్ పోలీసుల మీద దౌర్జన్యం చేసి లాక్కెళ్ళిపోవడం కాకుండా మీ దమ్ముంటే ఆపుకోండి అని కూడా వాడు రెచ్చగొట్టే పోలీసుల పైన కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తీసుకెళ్లడం పట్ల పోలీస్ శాఖ చాలా తీవ్రంగా తీసుకునే పరిస్థితుల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ తో పాటు అతని అనుచరుల పైన కూడా 224, 225 అదే రకంగా 353 ఈ 3 సెక్షన్లు కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీరి కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని నూజివీడు డిఎస్పీ లక్ష్మయ్య పేర్కొన్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ.
మీరు తీసుకొచ్చి మీరు శ్రీనివాసరావు పెడతానంటే రాంగ్ కాదా? ఏం పునర్మంటావు నువ్వు చేసే పనులకి? ఏమన్నాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? మిమ్మల్ని ఒక్క మాట అన్నా మిమ్మల్ని మీరు మమ్మల్ని ఏకవచనంతో మాట్లాడితే మాకు మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ మాట్లాడమంటే మేము మాట్లాడతాం. మీరు ముద్దాయిని స్టేషన్ లో ఉన్నాయని ఎలా తీసుకెళ్తారు? మిమ్మల్ని తీసుకురావాలా? మేము తీసుకుని వచ్చాం. మీరు మాకు పార్టీ 1 నోటీస్ అని చెప్పారు. మీరు మాతో మీరు కాదు మాట్లాడారా? మీతో ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు. అదో తాత వీళ్ళతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదు. మనకి పార్టీ 1 అని చెప్పితే తీసుకొచ్చాం. వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఎలా తీసుకెళ్తారు స్టేషన్?